హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ధర్మవరం. సో ఇది రీసెంట్గా మనము హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్కి వచ్చింది, కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. సో ఇది టోటల్ మెటీరియల్ కాంట్రాక్టే చేసాం మనము. సో ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి 16.5 అడుగు వెడల్పు, 54 అడుగులు పొడవు. సో ఇందులో మనము 2 BHK హౌస్ అనేది సెట్ చేసాము. సో ఎంటర్ అవ్వగానే మనము రైట్ సైడ్లో స్టేర్ కేస్ అనేది సెట్ చేసాము. వెడల్పు తక్కువ ఉంది ఇది బిల్డింగ్. యాక్చువల్గా 16.5 అడుగు అంటే మనకి వాల్ థిక్నెస్ అంతా పోయి మనకి లోపల వచ్చేది ఓన్లీ 15 ఫీటే. సో ఈ 15 ఫీట్ వెడల్పులో కూడా మనము ప్రతి రూము మనకి కంఫర్ట్గా ఉండేలాగే మ్యాక్సిమం ట్రై చేసి సెట్ చేయడం జరిగింది ప్లాన్ అంతా. సో ఎలివేషన్ కూడా మనం ఓన్గా డిజైన్ చేసాము. ఎలివేషన్ కూడా చాలా మంచిగా కనిపిస్తోంది, డిజైన్ అనేది బాగా వచ్చింది. సో ఇది స్టేర్ కేస్ దగ్గర ఒక బాత్రూమ్ పెట్టాము, కామన్ బాత్రూము. సో మనకి వెడల్పు ఎక్కువ లేనందువల్ల మనము లోపల ఒక టాయిలెటే సెట్ చేయడం జరిగింది, బయట పక్క ఒక టాయిలెట్, కామన్ టాయిలెట్ బయట సెట్ చేసాము. అటాచ్డ్ టాయిలెట్ ఒక బెడ్రూమ్కి సెట్ చేయడం జరిగింది. సో అందులో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 12 అడుగుల హైటు. ఏంటంటే ఎందుకంటే వాళ్ళు పవర్ లూమ్స్ మగ్గం అనేది వేసుకోవాలని చెప్పేసి 12 అడుగుల హైట్ కావాలని రిక్వైర్మెంట్ అడగడం జరిగింది. సో అందువల్ల ఇది హైట్ బాగా 12 ఫీట్ అబోవ్నే ఉంది. సో ఫ్లోరింగ్ వర్క్ అంతా అయిపోయింది, గ్రానైట్ వర్క్, టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో హాల్ వచ్చేసి మనకి 14 అడుగులకి 14 అడుగులు బాగా స్పేసియస్గా సెట్ చేయడం జరిగింది. సో మనకి ఈశాన్య మూలే పూజ రూమ్ కూడా సెట్ చేసాము. పూజ రూమ్ వచ్చేసి మనకి 3 ఫీట్ వెడల్పు, 7 ఫీట్ పొడవు ఉంది. ఇదేంటంటే మనకి వెడల్పు చాలా కంజెస్టెడ్గా ఉండడం వల్ల కొంచెం వాటికి మ్యాక్సిమం ట్రై చేసి మనము అన్నీ కంఫర్ట్గానే సెట్ చేయడం జరిగింది హౌస్ ప్లాన్ అనేది. సో ఇది మనకి కిచెను ఇటు సైడు, మెయిన్ డోర్కి ఇటు సైడు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌసు. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనము దీనికి కంప్లీట్ గ్రానైట్ కాకుండా యాంటిక్ వస్తుంది, గ్రానైట్ టైప్లోనే. సో ఇది యాంటిక్ పీసు, ప్లాట్ఫామ్ అంతా బ్లూ కలరు. సో హైట్ ఎక్కువ ఉండడం వల్ల సెల్ఫ్లు కూడా డబుల్ సెల్ఫ్లు సెట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ప్రతి రూము కంఫర్ట్గా మనకి ఏది డిస్టర్బెన్స్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేసాము. బిల్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే ఇదిగా మనకి కంఫర్టబుల్గానే అన్ని రూమ్స్ సెట్ అవ్వడం జరిగింది. దీంట్లో రోల్ కూడా సెట్ చేసాము. మా ఏరియాలో రోల్ అనేది పెట్టుకుంటుంటారు ఖచ్చితంగా కిచెన్స్లో ప్రతి ఒక్కరు. సో అందువల్ల రోల్కి కూడా మనము ప్లేస్ అనేది సెట్ చేయడం జరిగింది కిచెన్లోనే. ఓకే వ్యూవర్స్, ఇది హాలు. స్విచ్చెస్ అంతా ఫిట్టింగ్ అయిపోయింది, పుట్టి కూడా డబల్ కోట్ అయిపోయింది, ఇంకా పెయింట్ ఒకటి ఉంది. సో ఇది వైట్ వర్క్ అంతా అడిషనల్గా చేయించుకోవడం జరిగింది ఓనర్స్. వైట్ సిమెంట్ వర్క్ అంతా బార్డర్స్కి. ఓకే వ్యూవర్స్, ఇది వచ్చేసి మనకి ఒకటి కామన్ బెడ్రూము, ఒకటి అటాచ్డ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి వెడల్పు 7.5 అడుగు వెడల్పు, పొడవు వచ్చేసి 13 అడుగుల మధ్యలో వస్తుంది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా సెట్ చేసాము. బాత్రూమ్ కూడా మరీ అంత కంజెస్టెడ్గా లేదు, మరీ అంత ఫ్రీగాను లేదు, కంఫర్టబుల్గా మెజర్మెంట్స్ అనేది సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి విడ్త్ కొద్దిగా పొడవు తగ్గి వెడల్పు ఎక్కువ ఉన్నా మ్యాక్సిమం ఇంకా కొంచెం బెడ్రూమ్స్ ఇంకా కొంచెం బెటర్గా వచ్చేది. వెడల్పు తక్కువ ఉండడం వల్ల
వాటికి మ్యాక్సిమం మనము కంఫర్టబుల్గానే సెట్ చేయడం జరిగింది. ఇది కామన్ బెడ్రూము. ఇంకా జస్ట్ మనకి పెయింటింగ్ వర్క్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్ అయిపోతే హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాము ఓనర్స్కి. ఓకే వ్యూవర్స్, ఇది ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. మీరు కూడా ఎవరైనా మా ద్వారా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే సో మాకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 7382517755. సో బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బయట స్టెప్స్కి అంతా మనము గ్రానైట్ లపోత్రా యూజ్ చేసాము, బ్లూ కలర్. స్టెప్స్ కూడా కాంబినేషన్ బాగా సెట్ అయ్యాయి, వైట్ అండ్ బ్లూ కాంబినేషను. ఓకే వ్యూవర్స్, ఇది ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.